మలయాళ తారలన్నీ మెరవవు, ముంబై విలన్లందరూ వెలగరు. ఈ మాత్రం నిర్వాకానికి ముంబై నుంచి విలన్లను, కేరళ నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకోవాలా? ఎందుకీ తాపత్రయం? ఏమిటి ప్రయాస? ఏమిటి పైత్యం? ఏమిటి టేస్ట్ అని పదే పదే జాలేస్తుంటుంది, బాధేస్తుంటుంది, చిరాకేస్తుంటుంది. ఎప్పుడు కిట్టుగాడున్నాడు జాగ్రత్త వంటి సినిమాలు చూస్తున్నప్పుడు. నిర్మాత ప్రయారిటీ ఏమిటో బొత్తిగా అర్థం కావు. అన్ను ఇమాన్యుయల్ హీరోయిను, రేటు కాంట్రాక్టు ఎంతో గాని శుద్ధ దండగ. చాలామంది రివ్యూవర్లు తమకు వచ్చిన పడికట్టు పదాల్లో తన పాత్రకు న్యాయం చేసింది అని రాసేసి చేతులు దులుపుకున్నారు. రివ్యూల్లో వచ్చే న్యాయం చేయడం అనే పదానికి అసలు అర్థమే ఉండదు కాబట్టి వదిలేద్దాం. సరే, ఈ మధ్య కేరళ కుట్టి అనగానే తెలుగు సినిమాకు ఒక క్రేజ్, వెర్రి, ఓ సెంటిమెంట్, ఓ పైత్యం కాబట్టి ఆమెను తీసుకున్నారు అనుకుందామా? గ్యారంటీగా చెప్పచ్చు ఆమెకు నటనలో ఓనామాలు కూడా తెలియవని. ఓకే, కేవలం తెల్లతోలు ఫిజిక్ ఉంటే చాలు, కాస్త సెక్సీగా చూపించేస్తే చాలు, తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు అంతకుమించి పనే ఉంటుంది అని సమర్థించుకున్నామే అనుకుందాం. కనీసం కథానాయక పాత్ర నవ్వితే నవ్వినట్టుగా, ఏడిస్తే ఏడ్చినట్టుగా కూడా ఉండకపోతే తెలుగు ప్రేక్షకుడు ఇంకెలా చచ్చేది? తానేమైనా తెలుగు వారసత్వ హీరోనా? అసలు ఏ ఎమోషన్స్ పలకన ఆ మొహాన్ని భరించడానికి 2 సార్లు కిడ్నాప్ అయితే ఏదో పిక్నిక్ పోయినట్టు భయం కానీ, ఆందోళన కానీ, అయోమయం కానీ, ఏడుపు కానీ ఏమీ ఉండవు. ఎందుకో మరి దర్శకుడు బహుశా ఆమె నటన తీరుకు విసిగిపోయి యాక్షన్ కట్ అని చెప్పడానికి బదులు స్టార్ట్ కట్ అని మాత్రమే చెప్పి వదిలేసి ఉంటాడు. కృష్ణానగర్లో ఈమె రేటుకు హీరోయిన్లుగా రాణించగల 10 మంది లోకల్ టాలెంట్ తప్పకుండా దొరుకుతుంది. ఏ మలయాళం పేర్లో, ముంబై పేర్లో తగిలించేసి కొత్తగా రంగంలోకి దింపితే సరిపోయేదేమో. ఎలాగో ఒక మేకప్ మ్యాన్ కాస్త కష్టపడితే చాలు. మల్లీశ్వరి సినిమాలో కత్రినా కైఫ్ నటన ఎంత గొప్పగా ఉంటుందో, ప్రేక్షకులను ఎంతగా ఏడిపించిందో అచ్చు అన్ను ఇమాన్యుయల్ని చూస్తుంటే కూడా వాస్తవానికి నివేదా థామస్, ఆసిన్, గోపిక, భావన, మమతా మోహన్ దాస్, నిత్యా మీనన్, నయనతార, అనుపమ, పాత తరంలోని రేవతి, శోభన వాళ్ళెవరూ పాపం అన్నులాగా నటించడానికి ఇంత ఇబ్బంది పడలేదు. తెలుగు సినిమా కాబట్టి ముంబై పిల్లో, కేరళ కుట్టో ఉండాల్సిందే. అదే తెలుగు సినిమా రాజ్యాంగం అని కాస్త సమర్థించుకుందాం. ఇక్కడ మరి ఆ అర్బాజ్ ఖాన్ ఎందుకు? కేకలు కూతలు తప్ప మరేం పనేం లేనట్టు. అదే నటన నాయన, అసలు నేను ఈ సినిమాలో ఎందుకున్నాను, ఏం చెయ్యాలి, నన్నెందుకు తీసుకున్నారు అన్నట్టుగా ఉంటుందే తప్ప సినిమాలో ఒక విలన్ పండించడం అనేది మామూలు విషయమా? వారసత్వ కుర్ర హీరోలు వచ్చాక ఇక హీరోలు నటన అని అందరూ మర్చిపోయారు. కాస్తా కూస్తా నటన కనిపిస్తే విలన్ల మొహాల్లో మాత్రమే చూసుకుంటున్నాం కదా. మరి అర్బాజ్ ఖాన్ ఎంపిక ఏ విధంగా సబబు? ఈ కొన్ని ఈటీవీ జబర్దస్త్ తరహా సీన్లు రాసుకుని వాటిని ఒక చోట కలిపి కుట్టేసి ఇదే సినిమా చూడండి అని వదిలేసినట్టుంది. కళాన్ని కత్తిలా తిప్పగల బుర్ర సాయిమాధవ్ కూడా కలం వేలాడేశాడు. విచిత్రం ఏమిటంటే నిర్మాత, దర్శకుడు కూడా రాజ్ తరుణ్, ఇమాన్యుయల్, అర్బాజ్ ఖాన్ వంటి తదితరులు ఉన్న మెయిన్ సెంటర్లో ప్లాట్ స్టోరీ కన్నా రఘుబాబు, పృథ్వీ కామెడీ మాత్రమే గట్టెక్కించాలని ప్రేక్షక దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. బట్ ఈ మాత్రం కామెడీకి సినిమాకి వెళ్ళాలా? టీవీ ముందు కూర్చుంటే ఏ బతుకు జట్కా బండి ప్రోగ్రాంలో ఏ పోసాని ప్రయాస చూసినా సరే బోలెడు నవ్వులు, బొచ్చెడు కామెడీ.